హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు మన ఛానల్లో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అడవులు అండి. భారతదేశం అడవులు. సో అడవుల గురించి మనం డిస్కస్ చేయబోదాం ఈరోజు. అడవుల గురించి టాపిక్ ఏంటి అని అంటే నార్మల్గా భారతదేశంలో అడవులు విస్తరణ, అడవుల గురించి సెన్సెస్, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నార్మల్గా అడవుల గురించి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ అడవుల గణన చేస్తుంది. సో ఈ అడవులు ఏంటి అంటే, ఈ అడవుల గణన చేసేందుకు వీళ్ళు ISFR, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రీసెర్చ్, లేకపోతే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంది. ఇలా 1987 నుంచి వీళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇచ్చేటువంటి ఒక రిపోర్టు మనం 2019కి సంబంధించినటువంటి రిపోర్ట్ను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది 16th రిపోర్ట్ అండి. అంతకుముందు 2017లో 15th రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 16th రిపోర్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అడవుల యొక్క గణన చేసేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీనికోసం ISFR రిపోర్ట్ అని ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి, మొన్న పుల్ల గన్న చెప్పేప్పుడు ISFR 2 ఇయర్స్, టైగర్స్ 4 ఇయర్స్, ఎలిఫెంట్స్ 5 ఇయర్స్ అని చెప్పడం జరిగింది. సో ఒకసారి చూసుకోండి. ISFR రిపోర్ట్ మాత్రం 1987 నుంచి ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి రిపోర్ట్కి ఇచ్చేందుకు ISFR, సో దీనికి సంబంధించిన ఒక సంస్థ ఉందండి ఫారెస్ట్ రీసెర్చ్ గురించి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉందండి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇది డెహ్రాడూన్లో ఉంది. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ దీని కిందనే పనిచేస్తుంది. ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అడవులపైన రీసెర్చ్ చేసేందుకు. సో ఈ సంస్థను 1981లో స్టార్ట్ చేయడం జరిగిందండి, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను. సో దీనికోసం ఈ సంస్థలు ఇలా పనిచేస్తాయి. సో ఈ భారతదేశంలో నార్మల్గా అడవుల యొక్క పెరుగుదల, అడవుల పెంచేందుకు 1952లో ఇండియన్ ఫారెస్ట్ పాలసీ అని, మొదటి భారతీయ అటవీ విధానం అని 1952లో ప్రవేశపెట్టారండి. 1950లో ఫారెస్ట్ పాలసీ ఇండియాలో ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ 1952లో, గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం ఏంటి అని అంటే 66% పర్వత పీఠభూమి ప్రాంతాల్లో అడవి ఉండాలి, 20% మైదాన ప్రాంతాల్లో అడవులు ఉండాలి. నార్మల్గా ఓవరాల్గా 33% అడవులు. ఇప్పుడు భూభాగం ఇండియాలో భూభాగాన్ని చూస్తే 33% అడవులు ఉండాలి, 33 లేకపోతే 33% అడవులు ఉండాలి అని చెప్పి ఈ అటవీ ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ 1952లో ప్రకటించిన పాలసీ చెప్తుంది. ఇందులో పర్వత పీఠభూమి ప్రాంతాల్లో 66%, మైదాన ప్రాంతాల్లో 26% అటవీ భూములు ఉండాలి అని చెప్పి ఫారెస్ట్ పాలసీ చెప్తుంది. అలాగే 1988లో సెకండ్ ఫారెస్ట్ పాలసీని ప్రకటించడం జరిగింది. సెకండ్ ఫారెస్ట్ పాలసీ దీని ప్రకారం పర్వత ప్రాంతాల్లో 60%, మైదాన ప్రాంతాల్లో 20% అది యథాతథంగా ఉంది. బట్ ఓవరాల్గా మాత్రం 33% అని అలాగే ఉంది. బట్ ఇంతవరకు కూడా భారతదేశం ఏదైతే ఈ టార్గెట్ను విధించుకుందో దాన్ని ఇంతవరకు కూడా అచీవ్ చేయలేకపోయింది. భారత ఫారెస్ట్ విధానం 1952లో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు చూసాం మనము నార్మల్గా 21.54 అంత ఉందండి 2017 ప్రకారం. ఈ 2019 ప్రకారం 21.67 ఉంది. సో ఇప్పటి వరకు కూడా దాన్ని అచీవ్ చేయలేకపోయింది అని చెప్పొచ్చు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఫారెస్ట్ పాలసీ 1952లో మొదటి ఫారెస్ట్ పాలసీ, 1988లో రెండవ ఫారెస్ట్ పాలసీ. సో ఇది దీని గురించి. సో దీనికి సంబంధించిన డేటా కూడా ఒకసారి చూద్దాం. 2019 16th ISFR రిపోర్ట్ అని, రిపోర్ట్ ఎన్నవ రిపోర్ట్ అని కూడా అడుగుతారు. ప్రకటించే సంస్థ ISFR రిపోర్ట్ MEV, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ISFR రిపోర్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తుంది. ప్రస్తుతానికి 16th రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నటువంటి అటవీ శాతం 21.67%. ఇది 7,12,249. సో ఇది స్క్వేర్ కిలోమీటర్స్, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా మనకు తెలుసు భారతదేశం యొక్క విస్తీర్ణం 32,82,263. ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశం 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ భారత విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలో ఇంత శాతం అడవులు ఉన్నాయి.
ఇది నార్మల్గా భారతదేశం వితౌట్ పీఓకేతో కలిపితే 469 అండి, 3287,460. ఇది విత్ పీఓకే, ఇది వితౌట్ పీఓకే చూసుకోండి. సో ఇందులో ఇంత శాతం అనమాట, అంటే దాదాపు 21.67% అనేది ప్రస్తుతానికి భారతదేశంలో అడవి యొక్క శాతం. అంతకుముందుతో పోల్చుకుంటే అంతకుముందు 21.54 ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎంత అండి 0.15% పెరిగింది అనుకోవచ్చు, 0.13%. సో ఇది ఇప్పుడు అటవీ యొక్క పెరుగుదల. ప్రీవియస్గా ఇప్పుడు మనం 7,12,249 అని అంటున్నాం కదా, అంతకుముందు 7,08,273 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ అనేది ఉండేది. ఇప్పుడు ఇంత పర్సెంటేజ్ అంటే నార్మల్గా ఇంత పెరిగింది, దాదాపు 4,000 స్క్వేర్ కిలోమీటర్స్ పైగా పెరిగింది. సో ఇది రిపోర్ట్ అండి. భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి అడవులు 21.67, ఇది 2019 ప్రకారం. అదే 2017 ప్రకారం అయితే 21.54. సో ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అడవులు కంప్లీట్గా ప్రొటెక్టెడ్ ఏరియాస్, డెన్స్ ఫారెస్ట్ ఇంత అండి. అదే పొదలు ఇలాంటి చిన్న చిన్న చిట్టడవులు వాటితో కలుపుకుంటే 24.56 అండి. ట్రీస్ అండ్ ఫారెస్ట్ అంటే మన పొదలు వాటన్నిటితో కలుపుకుంటే 24.56%. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఓవరాల్గా మాత్రం అడవుల శాతం ఎంత అంటే 21.67 అండి, బట్ పొదలు చిట్టడవులు లాంటివి కలుపుకుంటే 24.56. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 21.67 స్క్వేర్ కిలోమీటర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, 712,249. సో ఇది అడవులకు సంబంధించి. అలాగే ఈ అడవుల్లో అత్యధిక అడవులు అంటే ఏరియా వైజ్గా, అలాగే శాతం వైజ్గా, అంటే అడవుల శాతం పరంగా మొదటి 5 స్థానాలు, అడవుల విస్తీర్ణం పరంగా మొదటి 5 స్థానాలు. ఎందుకు అంటే ఒక 5 అయినా మినిమం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, క్వశ్చన్స్ ఎలా ఉంటారంటే కింది వాటిలో అడవుల శాతం పరంగా కింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి, లేకపోతే కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి అనే క్వశ్చనింగ్ ఉంటుంది. సో దానికోసం మనం కేవలం ఈ పర్సెంటేజ్లు లేకపోతే ఇది చూసుకోకుండా, ఫస్ట్ లాస్ట్ చూసుకోకుండా అట్లీస్ట్ ఒక 5 నేర్చుకుంటే ఆరోహణ అవరోహణ క్రమంలో అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం చేసేందుకు వీలుగా ఉంటుంది. చూడండి, ఏరియా యాజ్ వెల్ as పర్సంటేజ్. సో ఏరియా వైజ్గా చూద్దాం ఒకసారి. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే ఒడిషా, మహారాష్ట్ర, ఇది మొదటి 5 రాష్ట్రాలు ఏరియా పరంగా. అడవుల విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్ర. అలాగే పర్సంటేజ్ పరంగా అయితే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అలాగే మణిపూర్, నాగాలాండ్, ఇది రాష్ట్రాలండి. చూడండి, ఏరియా పరంగా భారతదేశంలో అడవుల ఏరియా పరంగా విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ 1వ స్థానం, అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానం, ఛత్తీస్గఢ్ 3వ స్థానం, ఒడిషా 4వ స్థానం, మహారాష్ట్ర 5వ స్థానం. అదే అడవుల శాతం పరంగా మొదటి స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్. సో ఇది. అలాగే రీసెంట్గా మనం 2017 to 2019 ఎవ్రీ 2 yearsకి ఒకసారి అన్నాం కదా. ఇప్పుడు 2017 2018లో ప్రకటించారు, 2019 2020లో ప్రకటించారు. ఇప్పుడు అంటే 16, 17 ఇప్పుడు ప్రకటించారు, అంటే 18, 19 20లో ప్రకటించారు. ఇప్పుడు 2021 17, 18, 19లో ప్రకటించారు. 19, 20 21లో ప్రకటిస్తారండి. సో ఇది చూసుకోండి. ఈసారి మనం 21లో మేబీ రిపోర్ట్ వస్తుంది. సో బట్ ఇది మాత్రం ఏరియా పరంగా. అలాగే అడవుల శాతం గ్రోత్ అన్నమాట, అడవుల పెరుగుదలలో మొదటి రాష్ట్రాలు, అడవులను పెంచిన రాష్ట్రాలు. అంతకుముందు ఏపీ ఉండేదండి. 2017 డేటా ప్రకారం ఏపీ, కర్ణాటక మొదటి 2 స్థానంలో ఉండేది. ఇప్పుడు ఏమైంది అని అంటే మొదటి స్థానంలో కర్ణాటక దాదాపు 1025 స్క్వేర్ కిలోమీటర్ల అటవీని ఈ రాష్ట్రం పెంపొందించింది. సో దానికోసమే ఇది 980 పైగా. సో ఇది కూడా చూసుకోండి ఒకసారి. కేరళ 4, జమ్మూ అండ్ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్. అడవుల శాతం లేకపోతే అడవుల విస్తీర్ణం పెరిగినటువంటి రాష్ట్రాల మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటిది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్ అప్పుడు 2019 ప్రకారం, ఈ 2019 రిపోర్ట్ కాబట్టి 2019లో ఇంకా జమ్మూ కాశ్మీర్ను యూటీలుగా ప్రకటించలేదు కదండి. సో అందుకే దాని డేటాను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ అనేది ఉండదు, లడాక్, జమ్మూ కాశ్మీర్ అని ఇస్తారు ఈసారి. బట్ 2019ది మనం రిపోర్ట్ చదువుతున్నాం కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇది అడవులకు సంబంధించి.
మళ్ళీ ఒకసారి చూసుకోండి, అడవులకు ఓవరాల్ అడవులు 21.67%, ఇందులో 7,12,249 స్క్వేర్ కిలోమీటర్లు. క్రితం సంవత్సరం 2017 ప్రకారం 7,08,273 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది 2019 ప్రకారం ఇక్కడ 21.57. చూడండి, ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్గా రాస్తున్నాను. 2019 ప్రకారం భారతదేశంలో అడవులు 21.67%, ఏరియా వైజ్గా 7,12,249 స్క్వేర్ మీటర్లు. అలాగే 2017 ప్రకారం అయితే 21.54%, 7,08,273 స్క్వేర్ కిలోమీటర్లు. ట్రీస్ ఫారెస్ట్తో కలిపితే 2019లో ఇక్కడనే రాస్తున్నాను, 2019లో ట్రీస్ ఫారెస్ట్తో కలిపితే 24.56% అండి. సో ఇది చూసుకోండి ఒకసారి. అలాగే నేను కొన్ని చెప్పాను టాపిక్స్ ఏంటి అని అంటే, ఫారెస్ట్ పాలసీ, ఇండియాలో ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ వచ్చేసి 1952లో చేశారు. సెకండ్ ఫారెస్ట్ పాలసీ వచ్చి 1988లో చేశారు. ఇందాక మన ఫారెస్ట్కి సంబంధించినటువంటి సంస్థ FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, దీన్ని 1981లో ఏర్పాటు చేశారు. ఇది డెహ్రాడూన్లో ఉంది. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి. అలాగే ISFR రిపోర్ట్ అని మనం చెప్పుకున్నాం, ఇది 1987 నుంచి రిపోర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇచ్చేది 16th రిపోర్ట్. సో ఇది అడవులకు సంబంధించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.